ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ మాదిగల మహాధర్నా కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని, కానీ పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మళ్లీ కమిటీల, కమిషన్ పేర్ల మీద కాలయాపన చేస్తున్నారని, మాదిగల ఓట్ల మీద ఉన్న ప్రేమ వర్గీకరణ మీద లేదని మండిపడ్డారు. మాదిగల మహాధర్నాకు సిపిఎం సీతారాం యేచూరి, సిపిఐ రాజా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలలో ఉన్న అనేక పోరాటాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం నాన్సున్ ధోరణి మాని ఎస్సీ ఉపకులాలు, ఎస్సీలలో మాదిగలు ప్రధానంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు 100 రోజులలో మా ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నటువంటి మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, బంగారు లక్ష్మణ్ గారితో పాటు, దత్తాత్రేయతో పాటు మరి 10 సంవత్సరాలు గడుస్తుంది, ఎస్సీ వర్గీకరణ చేయలేదు. భారతదేశంలో అనేక జటిలమైన సమస్యలన్నింటినీ కూడా మోడీ గారు మరి పరిష్కరించారు. ఈ ఎస్సీ వర్గీకరణ ఎవరికి కూడా రూపాయి కూడా నష్టం లేనటువంటి ఎస్సీ వర్గీకరణ. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఎస్సీలలో ఉపకులాలుగా ఉన్నటువంటి వారందరికీ నష్టం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. తెలంగాణలో 100కి 80% మాదిగలు ఉపకులాల వాళ్ళు ఉన్నాం. కానీ తీవ్రంగా ఈరోజు ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా, విద్య పరంగా, సంక్షేమ పరంగా, పథకాల పరంగా నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో పార్లమెంటు నడిచినప్పుడల్లా పార్లమెంట్లో అనేక కొత్త జీవోలను తీస్తూ ఉన్నారు, కొత్త చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మాదిగల వేదికపైకి వచ్చేసి నేను ఖచ్చితంగా మాదిగల పక్షాన ఉన్నాను, మాదిగలకు మేము ఎస్సీ వర్గీకరణ చేస్తా నేనే అని చెప్పడం జరిగింది. ఈ నిర్దిష్టమైనటువంటి కాలం వ్యవధి మొత్తం 6 నెలలు గడుస్తా ఉంది. మళ్ళీ నూతనంగా మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పట్టించుకోకపోవడం, మాదిగల ఓట్ల పైన ఉన్నటువంటి ప్రేమ ఎస్సీ వర్గీకరణకు లేకపోవడం చాలా బాధపడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉందంటే, మాదిగల సమస్య పట్ల, మాదిగల అభివృద్ధి పట్ల, మాదిగల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వనరులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎస్సీ వర్గీకరణ కోసము కేసీఆర్ గారు అయితే నిండు అసెంబ్లీలో ఉండి కూడా నేనే ఎస్సీ వర్గీకరణ కోసం నాయకత్వం వహిస్తున్నాడు. కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఊసెత్తకుండా ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అట్లాగే ప్రతిపక్ష పార్టీలు కలుస్తాము. ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, తర్వాత సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారిని, తర్వాత ఇతర వామపక్ష పార్టీలను, తర్వాత కాంగ్రెస్ పార్టీని, ఇతర మాకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి అన్ని పార్టీలను పిలిచి 8వ తారీఖు నాడు ఢిల్లీలో ఒక సదస్సు ఏర్పాటు చేస్తాము. దాంతో పాటు 9వ తారీఖు నాడు పెద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు తెలంగాణ నుంచి మేధావులు, తర్వాత ఇప్పటికే అడ్వకేట్లు, తర్వాత అనేక మంది ప్రజా సంఘ నాయకులు, మా కార్యకర్తలు ఇప్పటికే ఒక 1000 మంది పైగా ఫ్లైట్లు, ట్రైన్లు బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు రాష్ట్రంలో వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేశారు. లక్షలాది మంది ముందల మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలో వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా సామాజికంగా మీరు వెనుకబడ్డారు, మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత తుంగలో తొక్కినట్టుగా కాలయాపన గతంలో ప్రభుత్వం చేసినట్టుగా మీరు కూడా కమిటీలు వేసి మా యొక్క ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మేము హెచ్చరిక చేసినాం. ఒకవేళ ఈ పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం మా ఏబిసిడి వర్గీకరణ స్పష్టమైన వైఖరి తీసుకుని జీవో తీసుకురాకుంటే, ఆర్డర్ తీసుకురాకుంటే భవిష్యత్తు కాలంలో తెలంగాణకు అడుగు పెట్టకుండా ఖచ్చితంగా బీజేపీ నాయకత్వాన్ని అడ్డుకుంటామని చెప్పి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మేడిపాపన నాయకత్వంలో ఒక హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం.